డీసీసీబీ చైర్మన్ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు వైఎస్ఆర్ ఆసరా సభను ఉండి ఏఎంసీ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ, నియోజకవర్గ పరిశీలకురాలు పిల్లంగోల శ్రీలక్ష్మి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి జగన్ ని సీఎం చేయాలన్నారు జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు. 2019 ఎలక్షన్లో నేను అధికారంలోకి రాగానే 4 దఫాలుగా మీకున్న అప్పు అంతా కూడా వెనక్కిస్తారని చెప్పి మాటిచ్చి ఆ డబ్బులు వేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి ప్రతి మహిళల్ని కూడా లక్షాధికారి చేయాలని చెప్పి ఆశయంతో ఎన్నో పథకాలు పెట్టుకొని ఏది క్రమం తప్పకుండా కరోనా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఏ పథకాన్ని ఆపకుండా మీకు పథకాలన్నీ కూడా మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇచ్చినా సరే మహిళ అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నారు. ఏం చేద్దంటే నేను ఇచ్చే రూపాయి సద్వినియోగం అవ్వాలంటే ఆ ఇళ్ళకి అకౌంట్కి డబ్బు వేస్తే ఆ కుటుంబ అవసరాలు కానీ ఆ పిల్లల అవసరాలు కానీ ఆ ఇళ్ళకి తెలిసినంతగా యజమానికి తెలియదనే ఉద్దేశంతో ప్రతి రూపాయి కూడా అక్క చెల్లెమ్మల అకౌంట్లో వేస్తున్నారు. డాక్టర్ చదివిన ఫీజు రియంబర్స్మెంట్ కింద ఫీజులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి మీ పిల్లల్ని డాక్టర్ని, ఇంజనీర్లు చదివిస్తున్నాడు. మీరు ఇల్లు లేదు, చాలా మందికి సొంత ఇంటి కళ ఉంటుంది. మనం పోయే లోపల ఎప్పుడైనా సరే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక సెంటు భూమి కూడా ఏ పేదవాడికి ఇచ్చింది లేదు. ఇవాళ 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చి స్థలాలు కొని పూడ్చి లేఅవుట్ చేసి జగనన్న కాలనీలు ఎంతో అందంగా తయారు చేస్తున్నారు. మరి ప్రతి పేదవాడు కూడా ఇవాళ సొంత ఇంటికలు నెరవేరుతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం, ఎవరికి అర్హత ఉందో లేదో చూసి పథకాలు ఇస్తానని చెప్పి ఆయన ఒకటే మాట అన్నాడు. ఎక్కడైనా మీటింగ్ పెట్టి ఎవరికైనా అర్హత ఉండి నాకు పథకం అందలేదని ఎవరన్నా ఉన్నారా అంటే ఒక్కరు కూడా చేయకూడదని చెప్పారు. ఇవాళ ఇంతమంది జనం ఉన్నారు. మరి నాకు అర్హత ఉండి నాకు పథకం రాలేదని వాళ్ళు ఎవరున్నా ఉంటే ఒక్కరిని చేయెత్తమనండి. ఎవరు ఎక్కలేరు. ఎందుకంటే ఏది చూడలేదు, అర్హత ఉందా లేదా అని చూస్తున్నారు. మీ గ్రామంలో సచివాలయాలు కట్టారు. మీ వాలంటీర్ వెళ్ళి మీ సచివాలయంలో మీకు అర్హత ఉందని నమోదు చేస్తే ఆయన బట్టలు నొక్కుతున్నాడు, మీకు అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. గారిని 175 సీట్లో కూడా నెగ్గించవలసిన బాధ్యత ముఖ్యంగా